హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో ఒక మంచి సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. పల్లి పకోడీ లేదా మసాలా పీనట్స్ అంటూ ఉంటారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టైం లేదు అనుకుంటాం కానీ కొంచెం మన హెల్త్ కోసం టైం పెడితే అన్నీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించినది ఏముంది చెప్పండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలని చాలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని మనం పల్లి పకోడీ ప్రిపేర్ చేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుందండి. టీ టైం స్నాక్గా పెట్టుకుని తిన్నామంటే ఇవి ఎన్ని తిన్నా సరే ఒక్కొక్కటిగా అలా నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. బేకరీలోంచి ఇలా ప్యాకెట్ తెచ్చుకోగానే అలా అయిపోతాయి. కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 డేస్ పాటు నిల్వ ఉంటాయండి. ఈ ఫ్రై అయిన పల్లీలని ఒక బౌల్లోకి వేసుకుని 1 స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ని, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఈ మసాలాలన్నీ పల్లీలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ మసాలాలన్నీ పల్లీలకి పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి. బయట బేకరీస్లో ఏంటంటే వాళ్ళు ఫుడ్ కలర్ వేసి చేస్తారు కాబట్టి కలర్ అనేది చాలా రెడ్గా వస్తుంది. ఇక్కడ ఫుడ్ కలర్ ప్లేస్లో నేను కారం అనేది కొంచెం ఎక్కువగా వేసాను, చూసారు కదా. మీరు కూడా ఇలా కారం ఎక్కువగా వేసుకుని చేసుకున్నారంటే బయట కలర్ లాగానే మనకి రెడ్ కలర్లో వస్తాయి. ఇలా పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా అయితే కలుపుకోవాలి, లూజ్గా కలుపుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పల్లీలని ఒక్కొక్కటిగా అయితే పకోడీల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. బాగా హీట్ అయిన ఆయిల్లో వేస్తే వెంటనే కలర్ వచ్చేస్తాయి, లోపల వరకు పల్లీలు వేగవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలంటే కొంచెం సౌండ్ అయితే వస్తాయండి. గలగలమనే సౌండ్ రాగానే ఇవి వేగిపోయాయని అర్థం. అప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలా పల్లీలని పకోడీగా అయితే వేసుకోవాలి. మీలో ఎంతమందికి పల్లీ పకోడీ అంటే ఇష్టం? ఎక్కువగా బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారా? ఈసారి నుంచి అయితే బయట నుంచి తెచ్చుకోవద్దండి, నేను చూపించినట్టుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ పల్లి పకోడీ మనకి 10 to 15 డేస్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుందండి. ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే హ్యాపీగా టీ టైమ్ స్నాక్లో అలా కూర్చుని కొంచెం మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అస్తమానం ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకోమని చెప్పలేను కానీ అప్పుడప్పుడు నాలుకకి ఏదో రుచిగా కావాలంటే తినాలి కదా అండి. వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నానండి. మరో కొత్త వీడియోతో వస్తాను.